అధికార కాంగ్రెస్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ఆటలాడుకుంటోందని ఆరోపిస్తూ వైకాపాకు చెందిన 16 మంది శాసనసభ్యులు రాజీనామా అస్త్రాన్ని సంధించారు. నిర్ణయం సభ్యుల వ్యక్తిగతమని, పార్టీతో ఎలాంటి సంబంధం లేదని అధిష్టానం మరో వాదనకు తెరపైకి తీసుకొచ్చింది. ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెస్ రాష్ట్ర విభజన అంశంపై ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ వైకాపాకు చెందిన 16 మంది శాసనసభ్యులు రాజీనామాలు చేశారు. ఈ మేరకు లేఖలను స్పీకర్ ఫార్మాట్ లో సభాపతి నాదెండ్ల మనోహర్ కు ఫ్యాక్స్ ద్వారా పంపించారు. రాజీనామా చేసిన వారిలో శ్రీకాంత్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, సుచరిత, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, ధర్మాన కృష్ణదాస్, రామచంద్రారెడ్డి, గురునాథ్ రెడ్డి, శోభా నాగిరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, బాబురావు, బాలరాజు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కె శ్రీనివాసులు, భూమన కరుణాకర్ రెడ్డి, చెన్నకేశవరెడ్డి, అమర్నాథ్ రెడ్డి ఉన్నారు. ఇది మా ప్రపోజల్ అని చెప్పి ఆ ప్రపోజల్ ఇచ్చి దానిపైన మిగిలిన వాటి అందరి అభిప్రాయాలు తీసుకొని ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పి కేంద్ర హోంమంత్రి గారిని అయితేనేమి, ప్రధానమంత్రిని అయితేనేమి, రాష్ట్రపతిని అయితేనేమి మేము కోరుతున్నాం. రాజకీయ నిర్ణయం తీసుకుంటే మాత్రం మేము ఏ అడుగు వేయటానికైనా సిద్ధపడతాం, ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతాం. రాజీనామా అనేది సభ్యుల వ్యక్తిగత వ్యవహారమని, దీనికి పార్టీతో ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు పేర్కొన్నారు. రాజీనామాలు అనేది పార్టీ వైఖరిగా ఉండి రాజీనామాలు చేయమని చెప్పిందని కాదు. వ్యక్తిగతంగా వాళ్ళు రాజీనామాలు చేస్తుంటారు. వాళ్ళు చెప్పిన దాన్ని కూడా స్పష్టంగా చెప్పారు. సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేస్తున్నాం, లేదా తెలంగాణ కోసం రాజీనామా చేస్తున్నాం అని చెప్పలేదు. ఈ కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వైఖరికి భిన్నంగా వ్యతిరేకంగా మేము రాజీనామాలు చేస్తాం వ్యక్తిగతంగా చెప్పారు. వాళ్ళు ఎందుకు చేశారు ఏం కథ కూడా పార్టీ కూడా కనుక్కుంటుంది. వాళ్ళు చెప్పిన మాటలు నాకు అర్థమైంది. అది కాబట్టి పార్టీ వైఖరి స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేనర్లో తీసుకోవడం జరిగింది. రాజీనామాలపై వైకాపాలోని తెలంగాణ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ప్లీనరీలో అఖిలపక్ష సమావేశంలో తెలంగాణకు వ్యతిరేకం కాదని, ఇప్పుడు ఇలా వ్యవహరించడమేంటని ప్రశ్నిస్తున్నారు. మడమ తిప్పమని చెప్పి ఇప్పుడు ఈ ప్రాంత ప్రజలను మోసం చేస్తే వారికి ఏం సమాధానం చెప్పాలని ఆ పార్టీ నాయకులు అధిష్టానాన్ని నిలదీస్తున్నారు. దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. 2,71,000